కూరగాయలు అమ్మే వ్యక్తి రాత్రికి రాత్రి కోట్లకు అధిపతయ్యాడు. ఏకంగా 11 కోట్ల జాక్పాట్ కొట్టాడు. తన ఫ్రెండ్ సలహాతో ఇప్పుడు ఆయన లైఫ్ చేంజ్ అయిపోయింది. రాజస్థాన్ జైపూర్లోని కోట్ పుత్లీ అనే చిన్న గ్రామానికి చెందిన అమిత్ షెహ్రా కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఓ రోజు తన స్నేహితుడు ముఖేష్తో కలిసి పని మీద భటిండా వెళ్తాడు. అక్కడ టీ తాగుదామని ఓ చోట ఆగుతారు. కానీ క్షణంలోనే అతడి లైఫ్ మారిపోతుందని ఊహించలేదు. అక్కడే భటిండాలో రతన్ లాటరీ డిస్ట్రిబ్యూటర్ వద్ద లాటరీ టికెట్స్ తీసుకోమని ముఖేష్ అమిత్కు సలహా ఇస్తాడు. అమిత్ వద్ద డబ్బులు లేకపోవడంతో ముఖేష్ డబ్బిచ్చాడు. 1000 రూపాయలతో తన పేరు మీద అలాగే తన భార్య పేరు మీద లాటరీ టికెట్ తీసుకున్నాడు అమిత్. అయితే ఆ సమయంలో అమిత్ నవ్వుతూ లాటరీ గెలిస్తే నీ పిల్లలకు కోటి ఇస్తానని ముఖేష్తో చెబుతాడు. కానీ ఇప్పుడు ఆ మాటలు నిజం కావడంతో అమిత్ సంతోషం అంతా ఇంత కాదు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 31న దివాళీ బంపర్ డ్రా పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ఫలితాలు రాగానే విన్నింగ్ ఏ సిరీస్ నెంబర్ 438586 ది అమిత్ టికెట్ గెలిచింది. అయితే అమిత్ సెల్ ఫోన్ రిపేర్ కావడంతో ముఖేష్ ఇంటికొచ్చి అమిత్కు జరిగిన విషయం చెప్పాడు. లాటరీలో 11 కోట్లు గెలుచుకున్నావని చెప్పడంతో జోక్ చేస్తున్నాడని అనుకున్నానని అమిత్ తెలిపాడు. కానీ 1కి 2 సార్లు నెంబర్లు చెక్ చేసుకున్నాక నిజంగానే జాక్పాట్ కొట్టానని అర్థమైందని చెప్పుకొచ్చాడు. మొత్తం 11 కోట్లలో 30% పన్ను ప్రభుత్వం చెల్లించుకుంటుంది. 7.7 కోట్లు అమిత్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇక కూరగాయల వ్యాపారం చేసే అమిత్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడంతో అతడి కుటుంబ సభ్యులు బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమిత్ కు భార్య 2 పిల్లలు ఉన్నారు. ఆ మొత్తం డబ్బును తమ పిల్లల చదువులు ఖర్చుకు చేస్తానని చెప్పుకొచ్చాడు అమిత్.